జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో తమ ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయా చోట్ల జిల్లా సాధన సమితిగా ఏర్పడిన అఖిలపక్షం నేతలు ఆందోళనలు సాగిస్తున్నారు. తమ స్వస్థలాలకు ఉన్న ప్రత్యేకతలను వివరిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఉద్యమిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి ఫలాలు దక్కుతాయంటూ నినదిస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఈ తరహా డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నర్సంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బంద్ చేపట్టారు. బంద్కు విద్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. పునర్విభజన శాస్త్రీయంగా ప్రజా ఆకాంక్షల మేరకు చేపట్టాలని డిమాండ్ చేశారు. జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జనగామ ప్రయాణ ప్రాంగణం కూడలిలో అఖిలపక్షం నేతలు రాస్తారోకో చేపట్టారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంతో వరంగల్, హైదరాబాద్ మార్గంలో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలంతా కొత్త జిల్లాలు కావాలని ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ తెదేపాలు వ్యతిరేకించడంపై తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడే విధంగా విపక్షాలు వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఊరంతా ఒక దిక్కు అయితే ఊసుకని లోడు మరో దిక్కు అన్నట్టుకుంది. జిల్లాల ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్న కారణం ఏందో చెప్పాలి. అభ్యంతరాలు చెప్పకుండా మూర్ఖంగా, గుడ్డిగా జిల్లాల ఏర్పాటే కావద్దు అని మాట్లాడుతుంటే, ఒకవేళ జిల్లాలైతే అభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలోకి పోతారనే ఒక భయమా? ప్రజలకు అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి పద్ధతిని వెల్కమ్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, అంగీకారమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.